బ్రో, బడ్జెట్ ప్రాబ్లం లేదు. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన. ఏదైనా మంచి కెమెరా ఫోన్ ఉంటే చూపించు. ఇంత దూరం వచ్చావు కదా, ఇప్పుడు ఇది కూడా విను. ఇదంతా డొల్లే మచ్చా. మన దగ్గర ఐఫోన్ కొనంత బడ్జెట్ లేదు, బిజినెస్ చేసేంత ఇన్వెస్ట్మెంట్ లేదు. నేను ఈ స్టార్ట్అప్ జర్నీ స్టార్ట్ చేసిన టైంలో నా దగ్గర రూపాయి డబ్బు లేదు. బ్యాంక్ బ్యాలెన్సా సున్నా, ఇన్వెస్టర్సా తెలియదు, తెలిసిన ఇన్వెస్టరా నమ్మడు, రీచ్ లేదు, నెట్వర్క్ లేదు, కాంటాక్ట్స్ లేవు. ఇవన్నీ రికార్డ్ చేసి చూపించడానికి సరిపడే ఫోన్ కూడా నాకు లేదు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇలాంటి స్టేజ్లో స్టార్ట్ చేశాను. నేనే కాదు, ఇలాంటి స్టేజ్లో చాలా మంది ఉంటారు. అండ్ చాలా మంది దగ్గర చాలా ఐడియాలు ఉంటాయి. వాళ్ళు ఇలా ఏదో సపోర్ట్ లేదు, ఆపర్చునిటీ లేదు, మనీ లేదని ఏదో ఎక్స్క్యూజ్తో స్టాప్ అయిపోయి ఉంటారు. నేను ఇప్పుడు ఈ జర్నీని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. రేపు ఎలాగుంటుందో నాకు తెలియదు. ఒకవేళ నేను సక్సెస్ అయితే నన్ను చూసి మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, అది చాలు మచ్చా. ఈ ఫేక్ ఐఫోన్ లగ్జరీనెస్ చూపించి లైక్స్ ఫాలోవర్స్తో మనకు పని లేదు మచ్చా. మన దగ్గర పడుతుంటే అన్నీ మన దగ్గరకు వస్తాయి మచ్చా. ఆ ఆపర్చునిటీలు అనేవి రావు, మనమే క్రియేట్ చేసుకోవాలి. చూద్దాం ఈ స్టార్టప్ ఎంత దూరం వెళ్తుందో.